మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సమావేశం. నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నేతల ఆంజనేయులు యాదవ్ని ఎన్నుకున్నారు. రామ్నగర్ రామ్ మందిర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శన. ఆశ్రమంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, వసతుల ఏర్పాట్ల గురించి స్వామీజీతో కలిసి సమీక్ష. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సదస్సులో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు సిఎస్ఆర్ నిధులు. 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో నాంపల్లి మండల్ సుంకిశాల గ్రామానికి చెందిన నేతల ఆంజనేయులు యాదవ్ని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా, అఖిల భారత జాతీయ అధ్యక్షుడు మేకల రాములు మరియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, అదేవిధంగా శోధన బోయిన పర్వతాలు యాదవ్ మునుగోడు అధ్యక్షునిగా, సన్నాయిల పరశురాములు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుల ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేతల ఆంజనేయులు యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా గ్రామాలను వదిలి పట్టణాలలో నివసిస్తుంటే యాదవులు మాత్రమే భూమిని నమ్ముకొని కష్ట నష్టాలకు ఓరుస్తూ వ్యవసాయం చేస్తూ, గొర్రెల పెంపకం చేస్తూ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వారి యొక్క గొర్రెలు చనిపోయినప్పుడు, వారి పాడి పశువులు చనిపోయినప్పుడు వారు రోడ్డుపైన పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాటికి ఉచిత ఇన్సూరెన్స్ కల్పిస్తూ, ఉచిత మందులు ఇస్తూ, ఉచిత దాణ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ పెట్టి యాదవులకు సహాయం చేయాలని, అదేవిధంగా పాలనపరమైన ఎమ్మెల్యే టికెట్స్ కానీ, ఎమ్మెల్సీ కానీ, లోకల్ బాడీస్లో కానీ మా జనాభాకు తగ్గట్టుగా ఏ పార్టీ అయితే గుర్తించి మాకు టికెట్లు ఇస్తారో వారి వెంటే ఉంటామని తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, నాంపల్లి మండల్, నల్గొండ జిల్లా. ఈరోజు నేను నల్గొండ జిల్లా జాతీయ హక్కుల యాదవ్ సంఘం పోరాటం తరఫున నేను జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మా యాదవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మాకు ఎలాంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి పదవులు కానీ ఇవ్వకుండా 2 మేజర్ పార్టీలు కూడా మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి. కాబట్టి మీ అందరం కూడా ఐక్యంగా పోరాడి మాకు రావాల్సిన హక్కుని మేము సాధించుకోవాలనే ఉద్దేశంతో మా సంఘాన్ని మేము బలోపేతం చేయడానికి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాలు నిరుద్యోగులను కూడా ఎంతో నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్ పరంగా ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే మా యాదవులతో పాటు అందరికి కూడా న్యాయం జరిగే విధంగా, ప్రభుత్వాలకు కూడా తెలిసే విధంగా ప్రభుత్వాలు ఎన్నో స్కీములు పెట్టినాయి. కానీ ఇవి పక్కదారి పట్టిపోతున్నాయి, వాళ్ళకు తెలియట్లేదు. అది ఏ విధంగా వాళ్ళకు ఉపయోగం అవుతుందో తెలియట్లేదు. ఉదాహరణకు తీసుకుంటే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. కానీ మన హాస్పిటళ్ళల్లో ఇంత పెద్ద హాస్పిటల్ 100 కోట్లు పెట్టేసి వాటిల్లో ఎలాంటి సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటివి లేవు. 1000 కోట్లు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడతారు. మా సంఘం తరపున ఇవన్నిటిని కూడా మేము సామాన్య జనానికి కూడా మేము బెనిఫిట్ జరిగే విధంగా పోరాడాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే సంవత్సరానికి 10,000 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతున్నాయి. ఒక హాస్పిటల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ పెట్టడానికే ప్రభుత్వానికి అంత లేదా? వాళ్ళేంది ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ను వాళ్ళకి ఏం జబ్బు ఉందని తెలపడానికి వారం రోజులు అందులో పెట్టుకుంటారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ కరెక్ట్గా చేయట్లేదు. అంటే మా ఒక్క సంఘమే కాదు, మా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ సమాజానికి కూడా ఏం చేయాలి, ప్రభుత్వానికి కూడా ఏం తప్పులు చేస్తుంది,
అనేది తెలియపరచాలనేది నా యొక్క కాన్సెప్ట్తో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 3,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు జీతాలు అది పోతే 2,000 కోట్ల బడ్జెట్ 2 లక్షల కోట్లు ఎవరు తింటారు? అదంతా కూడా అన్ఎంప్లాయీస్కి బిజినెస్ పరంగా పంచాలి. అది మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా మా హక్కులని మేము సాధించుకుంటూనే సమాజానికి కూడా మేలు జరిగే విధంగా మేము పోరాడతాం. మా ఒక్క స్వార్థం కోసమే కాదు, మా హక్కులు మాకు కావాలి. దాంతోపాటు సమాజానికి కూడా ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేస్తుంది, ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవట్లేదు. వాళ్ళు దోసుకోవడమే ఆలోచిస్తారు, కానీ ఇంత పడేస్తురా ఎటుపోతుందో ఎవరికి వాళ్ళకు కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా అనే కాన్సెప్ట్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక దగ్గర నీకు లివర్ అంటాడు, ఒక దగ్గర కిడ్నీ అంటాడు. ఒకరికి లివర్ కిడ్నీ మల్టీ ప్రాబ్లమ్స్ వస్తే వాడు ఎక్కడ పోవాలో తెలియదు. మళ్ళీ వానికి ఇక్కడ వసూలు చేస్తారు, వీళ్ళు గవర్నమెంట్ కాడ తీసుకుంటారు 2 చోట్ల. అలాంటివన్నీ కూడా మా యాదవ హక్కుల పోరాట సమితి ద్వారా ప్రభుత్వానికి కూడా వాళ్ళు చేసే తప్పులను తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా మా జనాభా ప్రకారంగా మాకు మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ జై హింద్, జై యాదవ్, జై యాదవ్. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామితో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్లో సమావేశమయ్యారు. ఆలయ ప్రాంగణంలోని ఆశ్రమంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, వసతుల ఏర్పాట్ల గురించి స్వామీజీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆశ్రమంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఆశ్రమ అభివృద్ధి కోసం అవసరమైన ఏర్పాట్లు, శుభ్రత, భక్తుల నివాస సదుపాయాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సత్తన్న, నారాయణ, తోబాజీ, అనంత కిషన్, పవన్ పంతులు, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెట్టేసి ఒక చిన్న స్టేజ్ చేస్తే ఇక స్వామీజీ చూడాలి. ఇలా స్వామీజీ కార్యక్రమాలు ఇక స్వామీజీ ఆ ఒక్క రూమ్ ఎందుకు ఇది ఓపెన్గా ఇట్లనే చేసి ఇదే బెస్ట్ ఉంటుంది. అలా ఇది అవసరం లేదు. ఇది ఇక ఇంట్లో తీసుకో. ఒక పని చేద్దాం సార్, ఈ పిల్లలకి సంబంధించి ఈ పిల్లల నుంచి పిల్లలతో మాకు స్టోర్ మాకు గుడికి అవసరం. మీరు ఆ రూమ్ అన్నారు కదా, ఇక హాల్ ఉంటుంది, సరిపోతుంది సార్. ఎందుకంటే మీరు ఆ చిన్న రూమ్ అటెండ్ చేసుకున్నారు, ఇంకా పెద్ద హాల్లో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు అనేది కూడా పెట్టచ్చు. ఇది బ్యాక్ ఇక మొత్తం బ్యాక్ మీద వెంటిలేషన్ ఇది పెట్టేసి ఇది మట్టుకుంటే ఇది ఒక చిన్నగా పెద్ద స్వామీజీ సరే ఇది ఇట్లా తీసుకొని ఇదంతా స్వామీజీ ఆశ్రమానికి ఉంటుంది. ఇక దానికి బ్యాక్ అయిపోతుంది, సంబంధం లేదు. ఆ డోర్ నుంచి వాళ్ళు గుడి వాడుకుంటుంది. ఇది ఉన్నాడు తప్పదు. మరి మీరు ఏం చేస్తున్నాం? మాకు ఏం కదా స్వామీజీ అట్లా అంటారు కదా, మనకి గుడి వాడదాము. మనకి సామాన్యులు అంటే గుడి తీసుకోలేదు, అది కూడా కాదు ఇంకా రాదా. కాబట్టి గోడ పెట్టేసి స్వామీజీ ఇక్కడ ఒక పెద్ద ఇక్కడ స్టే చేసేస్తే ఇక స్వామి వచ్చేటానికి కూర్చు కార్యక్రమాలు, పూజలు కానీ లేకపోతే సత్సంగ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇది లైన్ ఏం చదువుతారు. ఇక రూమ్ ఉండదు, ఇదే రూమ్ ఇదే అయ్యా క్లోజ్ క్లోజ్ అన్నది అంతే. మీరు దాంట్లో డౌట్ లేదండి. ఇది స్వామిజీ మీకు హాల్ ఉండిపోతుంది. ఇదే మీకు హాల్ ఉంటుంది, పెద్ద హాల్ ఉంటుంది. సరే ఇక వర్క్ స్టార్ట్ చేసేది, పెండింగ్ పెట్టచ్చు. జాలి అట్లా ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అన్నీ చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. గలీజ్ వీళ్ళన్నీ చూసుకోవాలి. అర్థమైంది. ఇది స్వామిజీ హాల్, బాత్రూమ్స్, బెడ్రూమ్స్ అవతల బాగా అయితే రామదేవుడికి క్లియర్ చేసేస్తాం. సెప్టిక్ ట్యాంకులు అవన్నీ చూసుకోవాలి. మళ్ళీ బాత్రూమ్ ఓపెన్ బాత్రూమ్స్ పెట్టచ్చు.
వర్క్ స్టార్ట్ చేసుకుని మూమెంట్లోకి వెళ్ళిపోయాను. మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సుకు మంచి స్పందన లభించిందన్నారు. ఈ విషయంలో వినియోగదారుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నారాయణ నాయక్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఇళ్లపై విద్యుత్ తీగలు ఉండటం, కేటగిరీల్లో మార్పులు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్ తీగలను మార్చాలని, మీటర్ రీడింగ్ తప్పుగా బిల్లులు చూపిస్తున్నాయని, మీటర్లు కాలిపోయాయని ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. చెట్టు కట్టిపోయి ట్రాన్స్ఫర్ పెట్టారా? ట్రాన్స్ఫర్ వైర్ ఇవ్వలేదు, స్తంభాలు నా పేరు పిట్ల ఇల్లం అవేలి గన్పూరు. కరెంట్ డీడీలు కట్టినప్పటి నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు అయితే కట్టి ఇప్పటి వరకు పోల్లు కానీ వైర్ కానీ ఇవ్వలేదు. ఇంతవరకు ఇప్పటి వరకు 2-3 సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. ఇచ్చినట్టుగా మాకు నోటీస్ కూడా పంపించారు కన్యామర్ నుండి. ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేస్తే ఇస్తామని ఒప్పుకున్నారు. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి బిల్లులు కూడా రెగ్యులర్ కట్టుకుంటూ వచ్చినా కానీ ఇంతవరకు పోల్లు కానీ ఒక వైర్ తీసుకుపోయి ట్రాన్స్ఫార్మర్ నుంచి వైర్ తీసుకుపోయి చెట్టు కట్టేసి వెళ్ళిపోయారు. 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు పోల్లు కానీ వైర్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు కంప్లైంట్ ఇస్తే వారం రోజుల్లో క్లియర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు మీరు? ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు సార్. పోల్లు కానీ వైర్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక వైర్కి చెట్టు కట్టిపోయింది. 3 డీడీలు కట్టాము. పోల్స్ ఇవ్వలేదు, వైర్ ఇవ్వలేదు. ఇంతవరకు గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే మాకు దీని నుంచి మాకు ఇచ్చినట్టుగా మాకు లెటర్ పంపించింది. పోల్స్ రాలి, వైర్ ఇవ్వాలి. ఇంతవరకు ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకొచ్చారు ఒక వైర్ చెట్టు కట్టిపోయింది. రెగ్యులర్ బిల్లులు కూడా రెగ్యులర్గా ఉన్నాయి. ఇంతవరకు రెగ్యులర్ బిల్లులు కట్టారు. ఇలా కంప్యూటర్లో సిస్టంలో కూడా ఎంక్వైరీ చేస్తే మాకు ఇన్స్ట్రుమెంట్ కూడా వేయలేదు. ఇంతవరకు ఇన్స్ట్రుమెంట్ కూడా రాలేదు. సూపర్ మాట్లాడారు. 3 డీడీల కింద కట్టినప్పుడు అది ఇచ్చిన వాళ్ళు లేటర్ స్తంభాలు వైర్ వీటిలో కూడా రెగ్యులర్ బిల్లులు ఉన్నాయి. 9 పోలీస్ స్టూడెంట్ సార్. ఇప్పుడు రీసెంట్గా ఏమైపోయింది, 3 డీడీలు కడితే ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ ఒక పోలీస్ ట్రాన్స్ఫార్మర్ అయినాక దాని మీద కూర్చున్నప్పుడు ఒక పోలీస్ స్టూడెంట్ ఎక్సెస్ అమౌంట్ కడితేనే ఏదైనా ఈజీ అమౌంట్ కొల్లూరు కాలనీని తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధ్యక్షతన కొల్లూరు 2 BHK కాలనీలో VST కంపెనీ CSR 8 కోట్ల నిధులతో నిర్మించనున్న 60 గదుల పాఠశాల, డైనింగ్ హాల్, అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పనులకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, గృహ నిర్మాణ సంస్థ MD గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొల్లూరు 2 BS కాలనీకి భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. దాంట్లో ఏంటిది
అఫ్జల్గంజ్, నాంపల్లి, చార్మినార్, పటాన్చెరు ఈ 4 ప్రాంతాలకి బస్సుల ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈరోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడా జరిగిన పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ మీ ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఎప్పుడూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలను ప్రతి అధికారికి, ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్పీకర్స్ అక్బర్ ఖాన్ గాని, విష్ణుయే గాని, లక్ష్మీయే గాని, అయ్యప్పనే గాని, శ్యామి గాని వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రేషన్ కార్డులది, బస్సు సౌకర్యము, కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్, ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకు ఏదైతే సంబంధం ఉన్నాయో నా ప్రతి అంశం పైన ఈరోజు మంత్రి గారు స్పందించారు. అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాట ఇస్తున్నాము. దానికి తోడు మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు, అలా మీరు 108 2 అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి 108 2 కొత్తగా అంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము. హాస్పిటల్ రాబోతున్నది, కొత్తగా 108 2 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ ఈరోజు మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము, కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు 15,000 పైచిలకు ఈ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీరు అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చివ్వెంల మండలంలోని మొగ్గాయిగూడెం, చందుపట్ల గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుంది. ప్రతి రైతు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చివ్వెంల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి, కోడిరెక్క కొండల్, గుద్దెట్టి వెంకన్న, బొడుపుల హరికృష్ణ, ముద్ద వెంకన్న, కొండేటి ఉపేందర్, శంకరమద్ది, మధుసూదన్ రెడ్డి, గుయ్యన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చివ్వెంల మండలం బండమేరు చందుపట్ల గ్రామంలో సన్న ఒడ్ల సెంటర్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే మొగ్గాయిగూడెంలో కూడా దొడ్డొడ్ల సెంటర్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ గారు అయితేంది, ఎంపీడీఓ గారు అయితేంది, ఇక్కడ ఉండబడిన సంఘబంధం వారైతేంది, వీబీకేలు అయితేంది, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు మన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ ఎంపీపీ వీరన్న నాయక్ గారు అయితేంది, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు శేఖర్ రెడ్డి గారు, గుద్దెటి వెంకన్న గారు, గ్రామ శాఖ అధ్యక్షులు కొండల్ గారు, మన హరికృష్ణ గారు, రమేష్ రావు గారు, ఇతర పెద్దలందరూ బుద్ధ వెంకన్న గారు,
ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరు అనిత గారు పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాము. గత వారం 10 రోజులుగా ఈ ఐకేపీ సెంటర్లను దాదాపుగా నేను అనుకుంటాను ఒక 70-80 ఐకేపీ సెంటర్లను కూడా ఈరోజు వరకు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఐకేపీ ముఖ్య ఉద్దేశం కూడా ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2004 తర్వాత రైతాంగం దోపిడీకి గురవుతూ ఉంది, రైతులు మోసపోతూ ఉన్నారు, పడుతున్న సదుద్దేశంతో ఆనాడు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు దివంగత దామోదర్ రెడ్డి గారు లాంటి పెద్దలందరి సూచన మేరకు ఈ ఐకేపీ సెంటర్లను సాధ్యమైనంత వరకు 2 గ్రామాలకు 3 గ్రామాలకు ఒక సెంటర్ పెట్టాలనే ఉద్దేశంతో ఇందిరా క్రాంతి పథకం పేరు మీద ఈ సెంటర్లను ఏర్పాటు చేసి సంఘబంధం వారికి ఇవ్వడం జరిగింది. సంఘబంధంతో పాటు కోఆపరేటివ్ వారు అయితేంది, డిసిఎంఎస్ వారు అయితేంది, ఎఫ్పిఓ వాళ్ళు అయితేంది, నానా రకాలుగా 5-6 రకాలుగా రైతులకు అందుబాటులోకి దీన్ని తీసుకొచ్చి రైతు నష్టపోవద్దనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వంలో లేకున్నా కూడా దీనికి పూర్తి స్థాయిలో మా నాయకులు దివంగత దామోదర్ గారి నాయకత్వంలో అనునిత్యం, ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు రైతు బాంధవుడు, రైతు పక్షపాతి, వారికి రైతుల మీద ఆయన స్వతహా రైతు కాబట్టినే దీని మీద శ్రద్ధ చూపించేవాడు. కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని పునఃప్రతిష్ఠిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి కృష్ణ కళ్యాణ్ సభ్యులు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించి రాతితో కొత్త ఆలయం నిర్మిస్తున్నామని, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నమూనాలో నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, ఈ నెల 7వ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠను శబరిమల ఆలయ తంత్రి రాజీవర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. భానుగుడి రిజర్వ్ లైన్లో ఉన్న భానుగుడి అయ్యప్ప స్వామి గుడిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు నవంబర్ 7వ తారీఖున శుక్రవారం నాడు భానుగుడి అయ్యప్ప స్వామి గుడి దేవాలయం కుంభాభిషేకం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయుచున్న రాజీవ్ గారికి తంత్రి గారు 7వ తారీఖున వస్తున్నారు. దానికి ప్రజలందరూ, స్వాములు, ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా మళ్లీ కేసీఆర్ రావాలి, సునీతమ్మను గెలిపిస్తామని స్థానికులు చెబుతున్నారు. ర్యాలీకి స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు. మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా భారీ మెజారిటీతో గెలిపించాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ. ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున 1000 మంది మా మహిళా సోదరులు వచ్చి మేము మా మహిళని గెలిపించుకుంటాం, మా సునీతక్కని గెలిపించుకుంటాం, మేము బీఆర్ఎస్ చేస్తాం, మళ్ళీ మా కేసీఆర్ ప్రభుత్వం కావాలని చెప్పి 1000 మంది, వేలాది మంది మా అక్క చెల్లెళ్ళు పొద్దున్నే ఇలా కార్తీక సోమవారం అయినా సరే మబ్బులు లేచి పూజలు చేసి దేవుని మొక్కి మా సునీతక్కని గెలిపించాలని పెద్ద ఎత్తున తరలిచ్చారు. మా ఆడబిడ్డలకు అందరూ కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లోని ఐలం కాలనీలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టు డోర్ ప్రచారం చేశారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు వివరించారు. నవీన్ యాదవ్ విద్యావంతుడు, స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. జూబ్లీహిల్స్ అభివృద్ధికి పని చేస్తారని, నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చాలా ఇబ్బందులు
सालार से नौजवान ऊर्जावान కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో సుమారు 8 కోట్లతో నిధులతో మౌలిక వసతులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2.15 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులకు కేంద్రం రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. కాబట్టి 2024 ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా ఓడించారు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వాస్తవాన్ని రుచి చేయించారు. ఈ రోజు మన మీద నమ్మకంతో మళ్ళీ గెలిపించారు. అందుకని మన ప్రభుత్వంలో మొట్టమొదటిగా మనం తీసుకున్నటువంటి ప్రయారిటీ ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో, ఏ హామీలు మెచ్చి ప్రజలందరూ కూడా ఓట్లేసి రికార్డు స్థాయిలో గెలిపించారు, అవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మన దగ్గరే రాజువారి ఖజానా లాగా లక్షల కోట్ల రూపాయలు ఉంటే హామీలు ఇచ్చినటువంటివన్నీ కూడా మొదటి నెలలోనే మనం అమలు చేయవచ్చు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల వల్ల, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల రాష్ట్ర ఖజానాలో అంటే రాష్ట్రం తాలూకా జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం అప్పుల బారిన పడేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేశాం. కానీ ముఖ్యమంత్రి పదవి అంటే పెద్ద సోఫా వేసి కుర్చీ ఇవ్వలేదు, మనం ఒక ముళ్ళ కిరీటం ఇచ్చాం. ఆ రకమైనటువంటి సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సమావేశం. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నేతల ఆంజనేయులు యాదవ్ని ఎన్నుకున్నారు. రామ్నగర్ రామ్ మందిర్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శన. ఆశ్రమంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, వసతుల ఏర్పాట్ల గురించి స్వామీజీతో కలిసి సమీక్ష. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సదస్సులో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు సిఎస్ఆర్ నిధులు. 8 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.